తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. మరి సంక్రాంతి మరికొన్ని రోజుల్లో వచ్చేస్తోంది. అసలు ఈ సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటాం? ఇది 3 రోజుల పండగ. ఒక్కో రోజుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. సంక్రాంతి, భోగి, కనుమ ఇలా 3 రోజుల పాటు ఉంటుంది మనకి ఈ పండగ. మరి ఈ 3 రోజుల ప్రత్యేకత ఏంటి? ఎలా జరుపుకోవాలి అనే దానికి సంబంధించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికం మంథా మాధురి గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే ఉదయశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. సో సంక్రాంతి వచ్చేస్తుంది. సో ఏ పండుగలలో కన్‌ఫ్యూజ్ ఉన్నా గాని సంక్రాంతి మాత్రం మనకి 13, 14, 15 కదా! సో ఈసారి కూడా అలాగేనా? లేదు. ఈసారి 14, 15, 16 వచ్చింది. అంటే ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. సంక్రాంతి పండగ గూడా మారుతూ ఉంటుందా? అదొక్కటి ఒకరోజే. ఒక్క అంతకన్నా రోజే. ఎక్కువ మారదు. ఓకే. జస్ట్ ఒకరోజు. అంటే 13, 14, 15 గాని లేకపోతే ఒక్కరోజు వెనక్కెళ్ళి 14, 15, 16 గాని. హ్మ్. అంతకంటే ఇంకా పెద్దగా మార్పేం ఉండదు. ఓకే. ప్రతి పండగ జరుపుకుంటాం గానీ, అసలు మనము ఈ పండగ ఎందుకు జరుపుకుంటున్నాము? దీని వెనకాల ఎటువంటి హిస్టరీ ఉంది అని అంటే కొన్ని సార్లు ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో చూస్తూ ఉన్నారు గానీ, ఒక క్లారిటీగా మాత్రం ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. అండ్ పిల్లలకు కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ పండగ జరుపుకుంటే. హ్మ్. సో, సంక్రాంతి పండగని అసలు ఎందుకు జరుపుకుంటాం? పిల్లలకి ఏం చెప్పాలి అసలు? ఈ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఇది ఆర్డర్. అయితే ఈ మొదట వచ్చేది ఈ పెద్ద పండగ మనకిది. ఈ హ్మ్. పెద్ద పండగలో ఈ 3 రోజుల్లో మొదటి వచ్చే పండుగ భోగి. భోగి భోగభాగ్యాల భోగి అంటారు. భోగభాగ్యాలంటే తెలుసు కదా! హ్మ్. సిరి సంపదలనమాట. యాహ్! దానికోసం చేస్తారనమాట మనకు సిరి సంపదలు రావాలని. అయితే ఈ భుగ్ అనే ఒక సంస్కృత పదం నుంచి భోగి అనే ఈ పదం వచ్చిందట. అందుకు ఈ పేరు అలా వచ్చిందని చెప్తారు. అయితే మనది ఈ పండగ ఏంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్. హ్మ్. ఎందుకంటే ఈ ఈ సీజన్‌లో మనకి ఇంటికి పంట వస్తుంది. హ్మ్. పంట అంటే ధాన్యలక్ష్మి కదా! అంటే లక్ష్మీదేవి హ్మ్. సిరులు. హ్మ్. ఆ సిరులు కురిపించే పండగ కాబట్టి భోగభాగ్యాల భాగ్య అంటారు. భోగి హ్మ్. అంటారు. హుహు. అయితే ఈ ఈ పండగ గురించి చెప్పుకోవాలంటే ఈరోజు భోగి రోజు దక్షిణాయనంలో ఆఖరి రోజు. సంవత్సరానికి 2 అయనాలు. హ్మ్. దక్షిణాయనం, ఉత్తరాయణం. ఈ దక్షిణాయనం అంటే సూర్యుడు భూమి తాలూకా దక్షిణార్ధగోళం అంటే సదరన్ హెమిస్ఫియర్‌లో సంచరిస్తాడు. హ్మ్. అందువల్ల సూర్యుడి నుంచి భూమి దూరంగా ఉంటుంది. హ్మ్. అందువల్లే మనకి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడము, హ్మ్. చలి, రాత్రేమో ఎక్కువ, పగలు తక్కువ, త్వరగా చీకటి పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హుహు. ఆ తర్వాత రోజు సంక్రాంతి కదా! సంక్రాంతి రోజు నాడు సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్ళిపోతాడన్నమాట. ఓకే. సో, ఇది దక్షిణాయనంలో ఆఖరి రోజు. అలాగే సూర్యుడు ఆహ్, భోగి నుంచి నెల రోజుల ముందర హ్మ్. భోగికి నెల రోజుల ముందర ముందు నుంచి నుంచి. భోగి రోజు వరకు ధనుర్మాసంలో సంచరిస్తాడు. ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. ఆ ధనుస్సు రాశిలో సంచరించడాన్ని ధనుర్మాసం అంటాం. హ్మ్. ఈ ధనుర్మాసంలో భోగి నాడు గోదాదేవికి, శ్రీరంగనాథునికి కళ్యాణం అవుతుంది. హుహుహు. ఆ రోజు ఈ గోదాదేవి శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోతుంది. హ్మ్. సో, ఆవిడ తర్వాత భోగభాగ్యాలతో జీవించబోతోంది. అందుకు గాను భోగి చేస్తారు అని కూడా చెప్తారు. హుహుహు. అలాగే ఈ భోగి తీసుకుంటే ముందు గుర్తొచ్చేదేంటి భోగి అనంగానే? పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు గదా! అంతకన్నా ముందర హ్మ్. ఉదయాన్నే భోగి మంటలు ఆ! వేస్తారు. భోగి మంటలు ప్రతి వేస్తారు. ఆ! జంక్షన్స్ అవును. ఇక్కడైతే పెద్ద సిటీ కాబట్టి జంక్షన్స్‌లో వేస్తారు. అవును. ఊర్లో అయితే ఊరికంతా కలిపి పెద్ద మంట ఒకటి వేస్తారు. హ్మ్. అయితే ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు? దానికి కూడా ఒక కథ ఉంది. విష్ణుమూర్తి వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశాడు. హుహుహు. అప్పుడు ఒక్కటే ఒక వరం ఇచ్చాడట. "నువ్వు పాతాళ రాజువై ఉండిపోతావు. కానీ సంవత్సరానికి 3 రోజులు ఇక్కడ భూమండలం మీద ప్రజలు ఎలా ఉన్నారో చూడ్డానికి భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఎలా ఉన్నారో చూడడం కోసం భోగి నాడు బలిచక్రవర్తి వస్తాడని, హ్మ్. బలిచక్రవర్తికి ఆహ్వానించడానికి గాను భోగి మంట మేము సంతోషంగా ఉన్నాము అని హ్మ్. చెప్పడానికి భోగి మంటలు ప్రజలు వేసుకుంటారని హుహుహుహు. చెప్తారు. ఓకే. అలాగే ఇంకొకటి కూడా కథ ఉంది. రురువు అనే ఒక రాక్షసుడుండేవాట. హ్మ్. అతను తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షమయ్యాట. హ్మ్. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే బ్రహ్మదేవుడిని ఒక వరం అడిగాట. హ్మ్. నాకు మరణం అనేదే లేకుండా చేయండి అని. హ్మ్. బ్రహ్మదేవుడు అన్నారంట అది కుదరదు అని. అయితే ఎవరైతే నెల రోజుల పాటు ఈ గొబ్బెమ్మలు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి, ఆ గొబ్బెమ్మల్ని మంటల్లో వేస్తారో భోగినాడు, హ్మ్. నేను కూడా ఆ గొబ్బెమ్మలతో పాటుగా మంటల్లోకెళ్ళి మరణిస్తాను అని చెప్పాడట.
అందుకని గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు పెట్టి గొబ్బెమ్మల్ని భోగి మంటల్లో వేస్తారు అని చెప్తారు. అయితే రురువు అంటే సూక్ష్మ క్రిమి అని. ఆహాహా! సైంటిఫిక్‌గా చూస్తే శీతాకాలంలో ఎక్కువ ఈ బ్రీడింగ్ ఉంటుంది. ఈ దోమలు, చిన్న అవును. చిన్న క్రిములు, కీటకాలు అవును. ఇవన్నీ కూడా ఈ భోగి మంట వేయడం వల్ల అందులోంచి వచ్చే పొగకి ఇవన్నీ కూడా నశించిపోతాయి. అలాగే పంట ఇంటికొస్తుంది. హ్మ్. పంటతో పాటు చిన్న చిన్న క్రిమి కీటకాలు కూడా ఇంటికొస్తాయి. హ్మ్. వాటన్నిటిని నశింపచేయడానికి భోగి మంటలు వేస్తారు. హుహుహు. ఇంకా ఏం చెప్తారు? భోగి మంటలు ఎలా పెడతారు? తాటాకులు, తర్వాత కటిక్కర్రలు, ఈ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, ఈవెన్ మేము కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళం ఊరికి వెళ్ళి. ఏంటంటే పేడ ఉంటుంది కదా! ఆవు పేడలన్నీ కలెక్ట్ చేసి, దాంతోనేమో చిన్న చిన్న పిడకలు హ్మ్. ఏ అవును. చేసి వాటికి మధ్యలో ఒక రంధ్రం పెట్టి, ఒక పెద్ద పిడక చేసి, హ్మ్. దానికేమో ఎక్కువ రంధ్రాలు పెట్టి, అది తల్లి పిడక, ఇవి పిల్ల పిడకలు. హ్మ్. దీంతో ఒక మాల కట్టి, ఆ హ్మ్. మాల తీసుకెళ్ళి భోగి మంటల్లో వేయడం. ఓకే. ఆ! అలాగే ఇంట్లోని ఎక్కువ చెక్క తలుపులు, చెక్క హ్మ్. ఫర్నిచర్ ఎక్కువ ఇంతకుముందు ఈ ప్లాస్టిక్, ఫైబర్ ఈ యూసేజ్ ఏమి లేదు కదా! అవును. అంతా ఎక్కువ చెక్కలే వాడేవాళ్ళు. సో, ఈ చెక్క పాతయిపోతాయి కదా! ఆ క్లట్టర్‌ని ఇంట్లో పెట్టుకోవడం కూడా దరిద్రం అంటారు. హ్మ్. పాత వస్తువులు విరిగిపోయినవి, పగిలిపోయినవి ఇంట్లో ఉంచకూడదు అంటారు. అవన్నీ నాడు భోగి మంటల్లో ఏసేసేవాళ్ళు. హుహుహు. ఇంకా ఏం చెప్తారు? భోగి మంటల్లో కేవలం పాత ఫర్నిచరే అదేంటి ఇల్లు శుద్ధవుతుంది. అవును. కాదు మన మనస్సుల్లో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషము, చెడు ఆలోచన ఇవన్నీ కూడా వేసేసి ఫ్రెష్‌గా మనం పండగ రోజు న్యూ స్టార్ట్ అన్నమాట. ఓకే. కొత్తగా ఫ్రెష్ మైండ్, ఫ్రెష్ బాడీతో న్యూ స్టార్ట్ చేయాలి. మంచిగా అంటే మంచి వాళ్ళే కదా! మనలో ఉన్న చెడు ప్రవర్తన అంతా పడేసి మళ్ళీ మనం మంచిగా మొదలుపెట్టాలి జీవితం అన్న ఒక ఆంతర్యం కూడా ఉంది. ఓకే. అలాగే ఈ భోగి మంటలు దాంట్లో ఆవు నెయ్యి వేస్తారు. కొన్ని రకాలైన వేళ్ళు కూడా వేస్తారట కొన్ని ప్రాంతాల్లో. హుహు. దానివల్ల వచ్చే ఏ పొగ ఏదైతే ఉందో అది పీల్చడం వల్ల హ్మ్. మన ఈ థ్రోట్ అంతా క్లియర్ అవుతుందని. ఓకే. హ్మ్. అలాగే వాతావరణం అంతా శుభ్రం పడుతుందని. హ్మ్. సో, ఇన్ని ప్రయోజనాలున్నాయి. అలాగే భోగి మంట దగ్గరికి ఉదయాన్నే మొత్తం అందరూ వెళ్లి చేరుకుంటారు. హ్మ్. అంతే సామాజిక ఐక్యతే కదా! అందరూ ఒక గ్యాదరింగ్ అది. అందరూ హ్మ్. కలుస్తారు. కలిసిన వాళ్ళు హలో, హాయ్ అని పలకరించుకుంటారు కదా! అంతే ఒకళ్ళతో ఒకళ్ళకి రిలేషన్ బావుంటుంది కదా! హ్మ్. అది. భోగి మంట అది ఏంటంటే అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికిచ్చే గౌరవం కింద చెప్తారు. పాపం. అయిపోయిన తర్వాత భోగి మంటలయిపోతాయి. ఇంటికొస్తారు. ఇంటికొచ్చి ఏం జేస్తారు? భోగి స్నానం జేస్తారు గదా! స్నానం జేస్తారు. హ్మ్. అభ్యంగన స్నానం అంటారు. ఆ స్నానం ఏంటంటే ఒంటంతటికి నువ్వుల నూనె బెట్టుకొని, తల మీద కూడా నువ్వుల నూనె రాసుకొని, కుంకుడుకాయలతో అంటే ఇప్పుడైతే షాంపూలొచ్చాయనుకో, హ్మ్. కుంకుడుకాయలతో చేస్తారు. ఆ హ్మ్. స్నానం మంగళకరమైందని, ఆరోగ్యానికి అంటే మనకి చూడు ఈ సీజన్‌లో స్కిన్ అంతా డ్రై అయిపోయి ఎలా అవును. ఉంటుంది? పొడి నువ్వు బారుతుంది బాగా. పొడి బారిపోతుంది. నూనె రాస్తే బావుంటుంది గదా! స్కిన్ టెక్స్చర్ స్మూత్ అవుతుంది గదా! సో, హ్మ్. అది ఆరోగ్య ప్రయోజనం ఉంది అక్కడ కూడా. హ్మ్. అలాగే ఈ కుంకుడుకాయలతో నూనె రాసుకొని తలంటుకుంటే జుట్టు కూడా స్మూత్ అవుతుంది కదా! సిల్కీగా. అవును. ఇవంతా చేసుకొని ఆ తర్వాత కొత్త బట్టలేసుకుంటారు. హ్మ్. అన్ని పండగలకి బట్టలు కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు కూడా ఈ పెద్ద పండగకి కొత్త బట్టలు తప్పనిసరిగా కుట్టించుకుంటారు. అవును. ఎందుకంటే పంట ఇంటికొస్తుంది గదా! సో, హ్మ్. వాళ్ళకి లక్ష ఆ పంట అమ్మడం వలన ధనం ఉంటుంది ఇంట్లో. అది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. హ్మ్. ఆ తర్వాత ఏం జేస్తారు? కొత్త బట్టలు కట్టుకుంటారు. బయట గుమ్మాలకి తోరణాలు కడతారు. హ్మ్. మామిడాకులు, బంతిపూలు. మరి హ్మ్. ఫెస్టివ్ లుక్ దాంతోనే ఆ వైబ్ అంతా వచ్చేస్తుంది గదా! అవును. పాజిటివ్ వైబ్. హ్మ్. ఆ తర్వాత వాకిలంతా చిమ్మి, అలికి ముగ్గులు వేస్తారు. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఏంటి ఆ ముగ్గుల్లో రకరకాల భోగి కుండలని, ఇవని ఆ అవును. పండగకి అవును. రిలేటెడ్‌గా ముగ్గులు చెరుకు వేస్తారు. అవన్నీ చెరుకు గడలు అలు ఇవన్నీ అవన్నీ వేస్తారు. ఏస్తారు. వాటికి మీద గొబ్బెమ్మలు పెడతారు. అవును. గొబ్బెమ్మలకి మళ్ళీ పసుపు, కుంకాలు పెట్టి, రే గుమ్మడి పువ్వులు దొరుకుతాయి ఈ సీజన్‌లో బాగా. గుమ్మడి హ్మ్. పువ్వులు పెట్టి అలంకరిస్తారు. ఆ పెద్ద గొబ్బెమేమో కృష్ణుడని, చుట్టూ పెట్టే చిన్న గొబ్బెమ్మలు గోపికలని. అవునా? అని గూడా ఇంత చెప్తారు. అర్థం ఉంది. కొంతమందేమో ఆ గొబ్బెమ్మ గోదాదేవి అని జెప్తారు. ఓకే. కొంతమంది లేదు లేదు భూదేవి అని జెప్తారు. అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతం బట్టి రకరకాల ఇదన్నమాట కథలు. అలాగే ఆ గడపలుంటాయి గదా! వాటికి పసుపు, కుంకాలతో అలంకరించి హ్మ్. ఇళ్ళకి ముందరే వైట్ వాష్‌లు, సున్నాలు తర్వాత రంగులు అవన్నీ ముందరే అయిపోతాయి. అవును. ఆ ప్రత్యేకంగా ఈ గడపలకి గూడా పసుపులు రాసి పసుపు, కుంకాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత ఇంటికి అందరూ బంధువులొచ్చి చేరుతారు. హ్మ్. అవునా? హ్మ్. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, మనవళ్ళు అందరూ మొత్తం జాయింట్ ఫ్యామిలీ అయితే ఒక పెద్ద ఫ్యామిలీ. అవి హ్మ్. కాకుండా ఇంకొక అత్తలు, మామయ్యలు మన చిన్నప్పుడు అనుకో పిన్నులు, బాబాయిలు అందరూ వస్తారు గదా! వాళ్ళ పిల్లలు అంటే కజిన్స్. సో, అందు మంచి గ్యాదరింగ్ అందరి సంతోషం కదా! అందరితో కలిపి హ్మ్. చేసుకోవడం. పిండి వంటలు వండుతారు. ఆ వండిన పిండి వంటలన్నీ దేవుడికి పూజలు చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ తర్వాత చక్కగా మనం తింటాం.
అంతే కదా! అవును. బ్రహ్మాండంగా అవును. అదంతా అయిపోతుంది. హ్మ్. అయిన తర్వాత సాయంకాలం ఏం జేస్తారు, ఈ పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. హ్మ్. 5-6 మంత్స్ నుంచి ఓ 5 ఇయర్స్ ఉన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? ఇంకోటి భోగి మంట వేయడంలో ఇంకొక ఆంతర్యం ఏంటంటే, వర్షాలు అన్నీ సకాలంలో పడి పంట చేతికొచ్చింది గదా! హ్మ్. దానికి కారణం ఎవరు? ఇంద్రుడు. సో, హ్మ్. ఇంద్రుడికి కృతజ్ఞత చెప్తూ కూడా భోగి మంటలు వేస్తారట. అది హుహుహు. కూడా ఒక హ్మ్. భోగి మంట వేయడానికి ఒక కారణం కింద చెప్తారు. ఇంకా ఏం చేస్తారంటే, ఈ పంటంతా తీసేస్తారు గదా! హ్మ్. పంటంతా చేతికొచ్చేస్తుంది. సో, పంట పొలాలన్నీ ఖాళీ ఉంటాయి కదా! ఆ ఖాళీ అయిన పంట పొలంలో ఈ సాగునీరు ఏదైతే ఉందో, అంటే మనం పంట కోసం వాడే హ్మ్. నీరు హ్మ్. ఏదైతే హ్మ్. ఉందో, అదొక్కటి అట్లా పెట్టి వదిలేస్తారు. హ్మ్. పెట్టేసి వదిలిస్తే కొంతసేపు దాన్ని భోగి ములక అంటారు. ఎందుకు అంటే, ఒకటి నెక్స్ట్ పంట కోసం 2 పంటలు గదా! ఇయర్‌లీ. ఈ హ్మ్. పంట అయింది. నెక్స్ట్ పంట కోసం ఆ ఫీల్డ్‌ని రెడీ చేయడం, హ్మ్. పొలాన్ని రెడీ చేయడం ఒకటి. తర్వాత కనుమ నాడు కూడా దీంట్లో చేసే పని ఒకటుంది. కనుమ ఎపిసోడ్‌లో అది చెప్తా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ వెనక్కొస్తే మనం ఈ పిల్లలకి మధ్యాహ్నం వరకు అన్నీ అయ్యాయి ఆ! కదా! ఆ! సాయంకాలం భోగిపళ్ళు. హ్మ్. ఈ భోగిపళ్ళు ఎలా ఎందుకు పోస్తారంటే దానికి కూడా ఒక కథ ఉందంట. పూర్వం విష్ణుమూర్తి బదరికా వనం, బదరిక అంటే రేగుపండు హుహుహు. చిన్న ఓకే. రేగు. హ్మ్. ఇప్పుడు మనం భోగిపళ్ళు పోస్తామే, ఆ కాయల్ని ఆర్క ఫలం అని కూడా అంటారు. బదురికా ఫలం అని కూడా అంటారు. ఈ వనం ఉందట. బదురికా వనం అని. హ్మ్. ఆ వనంలో విష్ణుమూర్తి పరమశివుడి కోసం తపస్సు చేశాడట. ఓకే. అతని తపస్సుకు మెచ్చి శివుడు ఏం వరం ఇచ్చాడట? నన్ను కూడా జయించగలిగే శక్తి నీకుంది అని ఇస్తున్నాను అని వరం ఇచ్చాడట. అది చూసి దేవతలందరూ సంతోషించి ఈ వాళ్ళున్నది బదరికా వనంలో గదా! హ్మ్. ఈ రేగుపళ్ళన్నీ కోసి విష్ణుమూర్తికి అభిషేకం చేశాడట. ఆ అభిషేకానికి పులకించిపోయిన విష్ణుమూర్తి చిన్న పిల్లాడిలా మారిపోయాడట. ఓకే. అందుకని అప్పటినుంచి చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తే, వాళ్ళు విష్ణువు తాలూకా బాదం వాళ్ళ పైన ఉంటుంది. హ్మ్. ఆశీస్సులుంటాయి అని భోగి పళ్ళు పోస్తారు. ఓహ్! అయితే ఈ భోగి పళ్ళలో ఏం కలుపుతారు? రేగిపళ్ళు చిన్నవి. దేశీ రేగిపళ్ళు. అంటే ఇప్పుడు హ్మ్. చూడు ఇంతింత రేగిపళ్ళుంటాయి. యాపిల్ అవును. బోర్స్ అని ఇంత ఉన్నాయి. అవి అవును. కాదమ్మా. చిన్నవి. చిన్నవి దేశీ అవును. రేగిపళ్ళు. అవి హ్మ్. చూడు కొంచెం గ్రీన్‌గా, కొంచెం పింక్‌గా, కొంచెం యెల్లోగా, కొంచెం అవును. కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అవును. అవి దాంట్లో బంతిపూల రేకులు. హ్మ్. తర్వాత విష్ణువుకి పోసినందుకు గాను ఈ ఈ సిగ్నిఫికెన్స్ ఈ రేగులు. అంటే హ్మ్. ఈ రేగుకాయలు. అలాగే బంతిపూలు ఎందుకంటే వాళ్ళ చుట్టూ బంతిపూలు రేకులుంటే క్రిమికీటకాలు దరి చేరనియని అందుకే గుమ్మాలకు గూడా కడతాం మనం బంతిపూల దండలు. హుహు. శక్తి ఉందట అందుకు బంతి రేకులు వేస్తారు. హ్మ్. అలాగే అక్షింతలు. ఎప్పుడైనా మనం ఆశీర్వదించాలంటే అక్షింతలే వేస్తాం గదా! సో, అవును. అక్షతలు. తర్వాత చిల్లర నాణాలు. ఎందుకంటే ఆ చిల్లర నాణాలు వాళ్ళ మీద వేయడం వల్ల వాళ్ళు వెల్తీ. హ్మ్. సిరి సంపదలు వాళ్ళకొస్తాయి అన్నట్టు గుర్తుగా చిన్న చిన్న చేంజ్ అన్నమాట. కాయిన్స్ అన్నీ ఓకే. కలుపుతారు. ఆ! అలాగే చెరుకు ముక్కలు. చెరుకుని కొత్త చెరుకొస్తుంది గదా! ఇప్పుడు అవును. చెరుకు పంట కూడా. ఆ అవును. చెరుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ చెరుకు ముక్కలు. చెరుకు ముక్క వేయడం వల్ల ఏంటంటే, వాళ్ళు తియ్యగా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్. ఓకే. అన్నట్టుగా అర్థం అన్నమాట. హ్మ్. ఇవన్నీ కలిపి ఇంటికి పెద్ద నానమ్మో, అమ్మమ్మో లేకపోతే ఎవరు లేకపోతే అమ్మ హ్మ్. 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి పిల్లల మీద వేస్తారు. హ్మ్. అలా వేయడం వల్ల ఏంటి చిన్న పిల్లలకి దిష్టి చాలా త్వరగా తగులుతది. అందరం చిన్న పిల్లల్ని ముద్దులాడతాం గదా! అవును. చిన్న పిల్లల్ని అవును. చూడంగానే చాలా క్యూట్‌గా ఉంటారు. అవును. ఒక్కసారి అందరం బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంటాం. సో, వాళ్ళకి దిష్టి తగులుతుంది గదా! అందుకే దిష్టి పోతుందట అలా చేయడం. అది హుహు. ఫస్ట్. హ్మ్. సెకండ్‌ది తలమీంచి వేయడం వల్ల రేగికాయలవి కొంచెం హ్మ్. ఇలా వేసామనుకో కొంచెం బరువుంటాయి హ్మ్. గదా! హ్మ్. కొంచెం. హ్మ్. అవి ఇలా తగలడం వల్ల పిల్లలకి తలకి మధ్యలో బ్రహ్మరంధ్రం అనేది ఉంటుందట. ఆ రంధ్రం యాక్టివేట్ అయ్యి, ఆ పిల్లలకి తర్వాత కాలంలో జ్ఞానవంతులవుతారట. బుద్ధి వికసిస్తుంది. ఎంత డెప్త్ మన ఉందసలు. సాంప్రదాయాల్లోని, ఆచారాల్లోని చాలా ఆరోగ్య ప్రయోజనాలు కదా! ఉన్నాయన్నమాట. మనం ఎలా జీవించాలి? ఎలా ఉండాలి? అనేది హా! ప్రతీదీ అందులో ఉంటుంది. నేచర్ ఏంటి అసలు అన్నీ కలిపి నేచర్‌ని పండగన్నమాట. మనం ఎలా వాడుకోవాలి వాడుకోవాలి. హా! అనేది. అయిన తర్వాత అందరూ వస్తారా? అందరూ దీవిస్తారా పిల్లల్ని? అందరి ఆశీస్సులు పిల్లలకుండడం మంచిదే కదా! పెద్దవాళ్ళందరూ వస్తారు. తర్వాత పేరెంటాలా, తాంబూలాలా మనం అందరిని పిలుస్తాం. మిగతా వాళ్ళు మనని పిలుస్తారు. సో, అవును. అటు ఇటు వెళ్తాం. అంటే ఏంటి? ఫ్రెండ్స్‌తోని, తెలిసిన వాళ్ళతోని, నైబర్స్‌తోని ఇటుపక్క, అటుపక్క ఇరుగు, పొరుగు, బంధువులు అందరితో కలిపి అదొక హ్మ్. సామూహిక అంటే ఇప్పుడు యాహ్! చెప్పాలంటే మనం స్పెషల్‌గా చేసుకుంటున్నాం. గెట్ టుగెదర్‌లు, గ్యాదరింగ్‌లు, ఫోన్‌లు చేసి దానికో ప్లాన్ ఫిక్స్ చేసుకొని. అవును. అప్పుడేంటంటే వీటిలో అనుకోకుండానే అందరూ కలిసేవాళ్ళనమాట. అవును. అంతే గదా! ఆ! పండగల పేరుతో మనం మంచిగా కలుస్తూ ఉన్నాము. కలుస్తూ ఉంటాం. ఇంకా కలిసిన తర్వాత ఇంక అన్నీ శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం బాగా. అందరూ కలిసారంటే ఎంత బావుంటుంది. అందరూ ఆ సందడే మాట్లాడుకోవచ్చు. వేరు. ఆ! సందడే వేరు. అప్ నీకా వైబే చాలా అవును. పాజిటివ్ వైబు. అవును. ఇంకెవరికీ డిప్రెషన్‌లు
తర్వాత ఏమో లోన్లీగా ఉన్నాను, లోన్లీనెస్ ఇలాంటివి ఏమి ఉండవు కదా! అందరితో ఆ! కలుస్తూ మాట్లాడుతూ ఉంటే. సో, ఇలా అన్నమాట. ఇంత ఇ ప్రాముఖ్యత ఉంది ఇంత భోగి ప్రాముఖ్యత, పండగకి. ఇంత వెనకాతల ఇంత కథ ఇంత కథ ఉందన్నమాట. ఉంది అసలు. ఇంత ప్రత్యేకత. కానీ దీని గురించి మాత్రం అందరూ తెలుసుకోవాలి. తెలుసు. ఈ భోగి పండగ భారతదేశంలో చాలా స్టేట్స్‌లో చేసుకుంటారు. అయితే ఈ ఒక్కొక్కళ్ళు వాళ్ళ అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు హ్మ్. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక చాలా వరకు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన పద్ధతి ప్రకారం ఉంటుంది. కానీ పంజాబ్‌లో దీన్ని లోహ్రీ అంటారు. ఆ! వాళ్ళు అవును. కూడా చలిమంట వేసుకుంటారు. కాకపోతే వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ మంటల చుట్టూ తిరుక్కుంటూ, ఆ భాంగ్రాలు చేసుకుంటూ, డప్పులు అవును. వాయించుకొని అది వాళ్ళ ఆచారం గదా! అవును. అందుకు వాళ్ళలా చేసుకుంటారు. అలాగే అస్సాంలో దీన్ని బిహు అంటారు. హ్మ్. వాళ్ళు కూడా చలిమంట వేస్తారు. ఎందుకంటే ఇది బేసికల్‌గా చలి కదా! ఈ సీజన్‌లో. హ్మ్. అందుకని చలిమంట వేసుకుంటారు. వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ పాటలు, పాటలు పాడుకుంటూ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇదేంటంటే భారతదేశం మొత్తం పూర్తిగా కాకపోయినా చాలా రాష్ట్రాల్లో వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలకు దగ్గరగా హ్మ్. దీన్నైతే జరుపుకుంటారు. సిమిలర్‌గా సేమ్ ఉంటాయి. ఆ! కానీ కొన్ని ఉంటాయి. కొన్నైతే సేమ్ ఉంటాయి. ఉంటాయి. కొన్ని వాళ్ళ ప్రాంతీయ ఆచారాలు బట్టి మారుతూ ఉంటాయన్నమాట. కానీ దేశం అంతటా చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. చాలా ప్రాముఖ్యత ఉన్న పండగిది. ప్రాముఖ్యత ఉన్న పండుగ. ఇదయిపోయిన తర్వాత ఇంటికొస్తాము. హ్మ్. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే ఇంకొక పండగుంది కదా! అవును. దానికోసం ప్రిపరేషన్ అన్నమాట. భోగి ఇంకా తర్వాత సంక్రాంతి. సంక్రాంతి. థాంక్ యూ సో మచ్ అండి. మాకు భోగి గురించి ఇంత డీటెయిల్‌గా తెలియజేశారు. ఇప్పటివరకు నాకు కూడా తెలీదు భోగి వెనకాల ఇంత కథ కథ ఉంది ఉంది. అని. థాంక్ యూ సో మచ్.